అలాగే నా పేరు మహేంద్ర మెగటో మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సాటర్డే రోజు ప్రోమో కోసం ఆశగా, ఆతృతగా ఎన్నో గంటల నుంచి అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. రిఫ్రెష్లు కొడుతూ ఉంటాం, స్టార్ మా పేజ్ని ఇన్స్టాలోకి వెలుగుతూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం కదా. సో ఓకే, థర్డ్ వీక్ వరకు కొద్దో గొప్ప పర్లేదు. బట్ ఈరోజు మాత్రం ఆశలు సమాధి చేస్తూ అన్నట్టే అయిపోయింది పరిస్థితి. అంటే ప్రోమోలో అసలు నాకు ఎక్కడా కూడా ఇంత పర్సెంట్ కూడా నాకు ఫైర్ అయితే కనబడలేదు నాకు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఓకే బాగానే ఉంది. బట్ ఎందుకు అసలు అసలు హోస్ట్ ఎందుకు సీరియస్ అవ్వట్లే? ఎందుకు ప్రతిదాన్ని కూడా బుజ్జగించి అది కాదు నాన్న, అట్లా కాదు నాన్న, నిఖిల్ ఎట్లయితే మాట్లాడుతుంటాడో హోస్ట్ కూడా అలాగే మాట్లాడడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు ఏమో నాకు అర్థం కావట్లా. సో మేబీ అంటే హోస్ట్ సీరియస్ ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తోంది నాకు. అది ఇలా అనిపించడం తప్పంటే నేనేం చేయలేను. సో బట్ నాకైతే అనిపిస్తోంది. సో ఎంతమందికి ఆ ప్రోమో చూసిన తర్వాత నిఖిల్ మిస్‌బ్యాలెన్స్ అయిందన్నాడు కదా! ప్రోమో కూడా మిస్‌బ్యాలెన్స్ అయిందని అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే అలా అనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. ఒకవేళ మీకు నేను చెప్పింది కనుక నచ్చినట్టయితే మాత్రం ఒక 5000 పీపుల్ లైక్ చేయండి. అది వీడియోకి టార్గెట్‌గా పెట్టుకుందాం. సో ఒక 5000 పీపుల్ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ప్రోమోలో ఏమున్నాయో మాట్లాడుకుందాం. సో హీరో విలన్ టాస్క్ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. అంటే రెండో ప్రోమో బాగా వస్తుంది యాక్చువల్గా. అది కొద్దో గొప్పో పర్లేదు అనిపిస్తుంది దీంతో పోలిస్తే. ఎందుకంటే అది సోనియా రిలేటెడ్గా అండ్ యష్మి రిలేటెడ్గా ఉంటుంది. అది నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఆ ప్రోమో బాగుండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇదైతే మాత్రం ఓకే ఓకే అన్నట్టే ఉంది, అంత గొప్పగా అయితే ఏమి అనిపించలే. సో ఏం మాట్లాడుకుందాం. హీరో విలన్ టాస్క్ పెట్టారు. సో మణికంఠ ఏమో సీతకి హీరో ఇచ్చాడు. అండ్ తను నాకు కూడా హీరో అని నాగార్జున గారు అన్నారు. డెఫినెట్గా అందులో తప్పు లేదు. సీత డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్. అండ్ డెఫినెట్గా సీత ఖచ్చితంగా ఉండాలి. అంటే టాప్ 5 వరకు ఉండగలిగే వర్త్ ఉన్న కంటెస్టెంట్. చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ మైండ్ సెట్. అండ్ వేరే వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇమీడియట్గా రెస్పెక్ట్ ఇస్తుంది, స్పేస్ ఇస్తుంది వాళ్ళకి, అన్నీ బాగుంటాయి తనడం. అదెందుకు ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో కూడా డిస్కషన్ అవుతున్న టైంలో ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో చెప్పిన తర్వాత ఇంకా నీ ఇష్టం అని చెప్పి వదిలేసింది. ఇంకా తర్వాత తనతో మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు. సో ఇట్లా అన్ని యాంగిల్స్లోని కూడా సీత పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో గేమ్ పరంగా కానీ, పర్సనాలిటీ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ అన్నిట్లోని కూడా. సో డెఫినెట్గా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో యూనో డెఫినెట్గా నాగార్జున గారు అలా చెప్పడంలో తప్పులేదు అనిపించింది. తర్వాత నబీల్ ఏమో పృథ్వీకి ఇచ్చాడు హీరో అని. సో అది దేనికంటే 3 hours ఫేస్ మీద స్మైల్ అనేది పోకుండా టాస్క్ ఆడారని చెప్పి నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు కదా. సో దాని గురించి అనమాట. సో బేసిక్గా అంటే లైక్ ఆ టాస్క్ చాలా సేపు ఆడారు. మనకి ఎపిసోడ్లో వేసింది కొద్దిసేపే, లైవ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను ఆ రోజు కూడా చెప్పా. సో 3 గంటల వరకు దాదాపుగా కంటిన్యూస్గా అలా పట్టుకొని ఉన్నారు. ఫస్ట్ 2 చేతులతో, తర్వాత ఒక చేతితో అలా పట్టుకొని ఉన్నారు. పాటలు పాడారు, డిస్కషన్లు అయినాయి, హౌస్ మేట్స్ వచ్చారు, గోల చేశారు. మణికంఠ కూడా 2 గంటల పాటు నుంచొని ఉన్నాడు. అసలు మొత్తం హైలైట్ అదంతా కూడా. సో వాళ్ళు అంతసేపు అంత బాగా ఆడడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. పృథ్వీని, నబీల్ ఓడిపోయాడంటే ఇంకా తన స్టామినాకి మించి ఆడేశాడు. సో తర్వాత ఇంకా చేతగాక తన వల్ల కాక వదిలేయడం జరిగింది. బట్ డెఫినెట్గా నబీల్ కూడా అప్రిషియేట్ చేయాలి, పృథ్వీని కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే చాలా బాగా ఆడారు. సో ఇంకా తర్వాత యు ఆర్ బి యు ఆర్ లైక్ మై డోపమైన్ అని చెప్పి నాగార్జున గారు అన్నారనమాట. సో అంటే విష్ణు అంటోంది కదా, సో దాన్ని ఆయన ఇమిటేట్ చేస్తూ చెప్పారు. సో విష్ణుప్రియ ఏమో అని నవ్వింది. సో విష్ణుప్రియ కోసం తెలిసిందే కదా మనకి, మరీ ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది. సో అట్లాగే నవ్వింది ఆ టైంలో కూడా. ఏంటి విష్ణు అంత నవ్వు అని చెప్పి అన్నారు తర్వాత. సో ఇది ఒక టాస్క్. సో ఇది ఒకటి నడుస్తుంది. ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఇది ఎందుకంటే భజన మండలి కదా, ఇదంతా కూడా భజన బృందం బ్యాచ్. సో అంటే అందరూ హీరోలు ఇచ్చుకోవడం కదా. సో ఇది బాగానే ఉంటుంది. అంటే ఏదో వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోద్ది. సో దీని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఇవాళ. బట్ ఎప్రిషియేషన్స్ మాత్రమే ఉంటాయి. సో డెఫినెట్గా వాటి గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఎపిసోడ్లో. తర్వాత రెండోది జీరో ఎవరు అని స్టాంప్, ఇంటూ మార్క్ స్టాంప్ వేయడం అనమాట. సో ఇది బేసిక్గా కొంచెం డిస్కస్ చేయగలిగే కైండ్ ఆఫ్ టాపిక్. సో మణికంఠ నైనికాకి స్టాంప్ వేశాడు. సో 200% రైట్ అని చెప్పి నాగార్జున గారు అన్నారు. సో అంటే హీరో జీరో అనమాట. సో బేసిక్గా ఫస్ట్ హీరో విలన్ అన్నారు, కానీ ఇప్పుడు అంటే విలన్ వేస్తారా మ్యాక్సిమం. ఒకరికి హీరో ఒకరికి విలన్ కదా. సో నా తెలుసు అందులో కూడా డిస్కస్ చేయడానికి చాలా పాయింట్స్ ఉంటాయి అయితే మాట్లాడుకోవడానికి. ఓకే డన్. ఓకే అది హీరో పెట్టారు కదా, సో ఇక్కడ జీరో పెట్టారు. సో ఇంకా ఆల్మోస్ట్ రెండు ఒకలాగే ఉన్నాయి కదా.
అది పర్సనల్ చాయిస్ మీద, ఇదేంటంటే ఓవరాల్ హౌస్ బేసిస్ మీద అండ్ క్లాన్స్ బేసిస్ మీద ఇది. సో అట్లా డివైడ్ చేసి పెట్టారు కానీ ఇంకా అనవసరం 2 నన్ను అడిగితే. ఏదో చేశారు మొత్తానికి. సో మణికంఠ అయితే నైనికాకి ఇచ్చాడు. సో 200% రైట్ అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు. సో అది కరెక్టే అని చెప్పి, ఎందుకంటే డెఫినెట్గా నైనిక అయితే మాత్రం హానెస్ట్లీ గేమ్ విషయంలో ప్రాపర్గా ఆడలేదు, దట్స్ వెరీ క్లియర్. అండ్ ఇంకొకటి, తను విష్ణుప్రియ విషయంలో అదే చేసి సీత తనకు అదే చేస్తేనేమో కంప్లీట్గా ఏదేదో మాట్లాడేసి నాకెవరూ సపోర్ట్ లేరని, ఒకసారి గెలిచినోడు మళ్ళీ ఆపకూడదా అని ఏదేదో చెప్పింది. సో అట్లాంటప్పుడు ముందు ఆ పిల్ల అది చేయకూడదు, కానీ అలాగే చేసింది. సో డెఫినెట్గా అక్కడ నైనికాకి అయితే మాత్రం ఇంకా అది, ఇంకా తనకి ప్రాపర్ మెచ్యూరిటీ అయితే లేదు, ఇమ్మెచ్యూర్ పర్సన్ అని ఇప్పటికీ అర్థమైపోతుంది. ఇప్పటికీ ఆ పిల్ల బచ్చ చేష్టలు తెలిసిపోతుంది. సో డెఫినెట్గా 0 ఇవ్వడంలో తప్పు లేదు. ఇంకా తర్వాత నబీల్ మణికంఠకి ఇచ్చాడు. సో సపోర్ట్ చేసిన వాళ్ళనే బయటికి పంపాలని చూస్తాడని చెప్పి 100కి 200% రైట్. అంటే మణికంఠ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సరే వీళ్ళు నాతో బాగుంటున్నారు కదా, వీళ్ళు నాతో ఎక్కువసేపు అంటే మణికంఠ ఎట్లా ఆలోచిస్తారంటే, సింపుల్ చెప్తా, సైకాలజీ. మణికంఠతో అవతల వాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నా కూడా అవన్నీ మణికంఠకి అనవసరం. మణికంఠకి ఏంటంటే మైండ్లో నడిచేది గేమ్ ఒకటి. సో ఆ గేమ్ బేసిస్ ఏదైతే ఉంటుందో ఆ బేసిస్ మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా దాంట్లో తప్పులు ఎదగడానికి చూస్తుంటాడు. ప్రతి చిన్న దాంట్లో కూడా తప్పులు ఎదిగి నామినేట్ చేయడానికి చూస్తుంటాడు. సో ఈ రీజన్స్ వల్ల మణికంఠ అనే పర్సన్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు అదొక రకమైన వెన్నుపోటు వీరుడు అన్నట్టు అయిపోయింది అనమాట పరిస్థితి. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆ తర్వాత అందువల్ల మణికంఠ దగ్గర అవ్వలేకపోతుంటారు. మళ్ళీ మణికంఠ వెళ్తుంటాడు వాళ్ళ దగ్గరికి. మణికంఠ వాడు తర్వాత బాగుండాలనుకుంటాడు. అంటే మణికంఠ చెప్తున్నాడు కదా, గేమ్ వేరు, రూల్స్ వేరు, నామినేషన్స్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, వీటికి దేనికి దానికి సెపరేట్ పారామీటర్ ఉంటుంది, వాటన్నీ కలపకూడదని చెప్తుంటాడు కదా. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు కదా యష్మితో. అది తప్పది. సో నువ్వు అది అది బేసిక్గా మళ్ళీ కలిపింది మణికంఠనే. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఏదైతే యష్మి ఒక మాట చెప్పిందో ఫ్రెండ్షిప్ బేసిస్ మీద, ఆ మాటను తీసుకొని వచ్చి నువ్వు నామినేషన్లో పెట్టావు. మరి నువ్వు కలపకుండా ఎట్లుంటావయ్యా అని. అసలు బేసిక్గా అక్కడ మణికంఠ చేసిన తప్పు కాదు, అలా చెప్పడం తప్పు. మణికంఠ యష్మిని అక్కడ తనకు అనిపించింది అట్లాగా, సో తను నామినేట్ చేశాడు. ఆ రెండింటిని కలపడం తప్పు కాదు. ఆ నామినేషన్ రీజన్ వరస్ట్ బేసిక్గా, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్లో జరిగిన ఒక పారామీటర్ని తీసుకొని వచ్చి నామినేషన్ పారామీటర్లో కలపడంలో తప్పు లేదు. గేమ్లో జరిగిన ఒక పారామీటర్ని తీసుకొని వచ్చి నామినేషన్ పారామీటర్లో కలపడం తప్పు లేదు. గేమ్లో జరిగిన ఒక పారామీటర్ని తీసుకొని వెళ్ళి ఫ్రెండ్షిప్ పారామీటర్లో కలపడంలో తప్పు లేదు. అలాగే రూల్స్ పారామీటర్లో నామినేషన్స్ని కలపడం తప్పు లేదు. కానీ అలా అవి కలపకూడదు అని చెప్పడం తప్పు, కలిపి చేయడం అనేది తప్పు. సో అది ప్రాబ్లం అనమాట. సో అట్లాగే మణికంఠ అనే పర్సన్ ఏంటంటే ఇంక నిజంగా ఒక వెన్నుపోటు వీరుడు అనే ఫీలింగ్ వస్తుంటుంది అందరికీ కూడా హౌస్లో. ఇప్పుడు నబీల్ అనే పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్, మనకు అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. సో అలాంటి పర్సన్కి అలా అనిపించింది అంటే మణికంఠ విషయంలో చాలా వరస్ట్గా బిహేవ్ చేసినట్టు మణికంఠ. సో అది అక్కడ పాయింట్ అనమాట. సో నిజంగా చెప్పాడు, అదైతే మాత్రం వాస్తవం. అంటే తనకి ఇంకా ఎవరు నాతో మంచిగా ఉన్నారు, ఎవరు నాతో మంచిగా లేరు అనేది అనవసరం. ఇంకా ఎవరు ఎలాగైనా ఉండని, వాళ్ళ నుంచి ఒక పాయింట్ దొరికిందంటే పోయి నామినేషన్ వేసేద్దాం, బయటికి పంపేద్దాం, ఇదే లెక్క. సో అది కొంచెం కరెక్ట్ కాదనేది నబీల్ పాయింట్. సో అదైతే వాస్తవం. అట్లాంటప్పుడు నువ్వు మంచిగా ఉండకు. ఇప్పుడు నీకు ఒకవేళ పోనీ వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్గా ఉంటుంటే నువ్వు ఆ పాయింట్లు వేస్తాను అన్నట్టయితే నువ్వు ఉండకు అసలు వాళ్ళతో. నువ్వు నామినేషన్ వేస్తావు, మళ్ళీ వాళ్ళతోనే ఉండాలంటూ అది ప్రాబ్లం అనమాట. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా ఆదిత్య గారు కూడా మణికంఠకి వేశారు, నైనిక అండ్ సోనియా కూడా మణికంఠకి వేశారు, పృథ్వీ కూడా మణికంఠకి వేశాడు. అండ్ చెప్పేది కొంచెం అబద్ధం అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీ అన్నాడు. సో అబద్ధం అంటే చాలా పెద్ద నింద అని చెప్పి నాగార్జున గారు అన్నారు. సో అంటే ఇప్పుడు అంతేందుకు పృథ్వీ ఆ మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే అది పృథ్వీ ఆ రోజే అన్నాడు, అక్కడ నోనో అన్నాడు కదా, అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అనే దాని గురించి నోనో అన్నాడు కదా. సో ఆ బేసిస్ మీద పృథ్వీ చెప్పాడు. సో పృథ్వీకి డెఫినెట్గా వాళ్ళకైతే అదే అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే మణికంఠ అనే పర్సన్ ముందు వచ్చి నువ్వు రాంగ్ డెసిషన్స్ ఏం తీసుకోవచ్చు, నేను సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నాకు నాకు ప్రాబ్లం లేదని చెప్పాడు. టీం కోసం, క్లాన్ కోసం అన్నట్టుగా. హౌస్ కోసం వైల్డ్ కార్డ్స్ రాకూడదు కాబట్టి హౌస్ కోసం, మన టీం కోసం నేను సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాను ముందు చెప్పేసిన తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు బిగ్ బాస్ చెప్పాక. సో అప్పుడు యష్మి ఒక పాయింట్ చెప్పింది, దానికి ఏదో విభేదించడం కొద్దిసేపు. తర్వాత సోనియా ఒక పాయింట్ చెప్పింది, దానికి కూడా కొద్దిసేపు విభేదించాక సోనియా రెండో పాయింట్ చెప్పబోతున్నప్పుడు ఓకే చాలని చెప్పి ఇంకటి తన పాయింట్ తను చెప్పేశాడు. ఓకే నేను సాక్రిఫైస్ చేస్తున్నా, ఎందుకంటే నా ఫిజికల్ స్ట్రెంత్ని పృథ్వీ రీప్లేస్ చేయగలడు, మెంటల్ స్ట్రెంత్ సోనియా రీప్లేస్ చేయగలదని చెప్పి చేసేయడం జరిగింది అక్కడ. ఆ తర్వాత సోనియా ఇంకో పాయింట్ చెప్పింది, తర్వాత పృథ్వీ ఇంకో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అదంతా తర్వాత జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద డెసిషన్ ఇంకా రాకముందే మణికంఠ ఆ డెసిషన్ అయితే తీసేసుకోవడం జరిగింది కదా, చెప్పేశాడు సాక్రిఫైస్. సో హౌస్ మేట్ వాళ్ళ టీమ్మేట్స్ దృష్టిలో డెఫినెట్గా మణికంఠ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినట్టే.
సో అందులో నో డౌట్ టీం మొత్తం కలిసి తీసుకునే డెసిషన్ అది కాదు. మణికంఠ ముందే చెప్పేశాడు కాబట్టి అది ఇంకా సెల్ఫ్ సాక్రిఫైస్ కిందకే వస్తుంది అది. సో అట్లా సాక్రిఫైస్ అనేది చేశాడు. సో అయినా కూడా ఇక్కడేమో వీళ్ళు చెప్తేనేమో నో నో అన్నాడు కదా. సో ఆ బేసిస్ మీద పృథ్వీ అయితే చేశాడు అట్లా. సో అప్పుడు దీని గురించి డిస్కషన్ అయ్యింది. అయిన తర్వాత నాకు తెలిసి నాగార్జున గారు ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని అడుగుంటారు, ఎక్కువ ఆలోచిస్తున్నాను. నాకు అదే అర్థమై చావట్లేదు అన్నాడు. నీకే అర్థం కావట్లేదా అన్నారు నాగార్జున గారు. హౌస్ అంతా నవ్వుకున్నారు. ఇంకా తర్వాత ప్రేరణ నిఖిల్కి స్టాంప్ వేసింది. ముందు హౌస్గా ఆడదామన్నాడు, తర్వాత క్లాన్ కోసం హౌస్ని పక్కన పెట్టాడు అనిపించింది అని చెప్పింది. నీకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది, మిగతా వాళ్ళకి కూడా అలాగే అనిపించింది, సీత కూడా అలాగే అనిపించింది అని చెప్పారు. సో అది వాస్తవం. అది నిజంగానే నిఖిల్ అయితే ఫ్లిప్ అయ్యాడు ఆ విషయంలో. సో ముందు హౌస్ కోసం అన్నాడు, ఇంకా తర్వాత డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు. సో అది కొంచెం బ్యాడ్ డెసిషన్ అని. అండ్ తర్వాత ఇప్పుడు టాస్క్ పేరు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కదా, మరి నబీల్ తీయడం రైటా అని చెప్పి అడిగారు. ఎందుకంటే తను బేసిక్గా తను ఫిటెస్ట్ అని ప్రూవ్డ్ కదా. సో తనని తీయడం ఏంటి ఇప్పుడు, అక్కడ ఏమని చెప్పారు, దీనికి ఎవరైతే సూట్ కారో వాళ్ళని తీయండి అన్నట్టుగా చెప్పారు. సో అట్లా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సో మిస్బ్యాలెన్స్ అయ్యింది అన్నాడు. మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని అడిగారు. అది అనమాట సిచ్యువేషను. సో అలాగే క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు ఎవరు నీ టీంకి ఎందుకు రాలేదు అని అడిగారు. అడిగితే అర్థమైందంటే ఏం చేసినా మేము ముగ్గురు మాత్రమే చేస్తాం అనుకుంటున్నారంటే హౌస్ మేట్స్ ఏమంటారంటే హౌస్ మొత్తం ఎస్ 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 అని చెప్పి యునానిమస్గా ఎస్ చెప్పారు. సో యునానిమస్ అన్నారు నాగార్జున గారు. ఓకే చెప్తున్నాను కదా, అంతగా ఫైర్ అయితే ఏం అనిపించలేదు. ఓకే కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఓకే అంతే ప్రోమో. సో ఎక్స్పెక్ట్ చేసినంత ఫైర్ అయితే లేదనిపించింది. సో రెండో ప్రోమోలో అయినా ఏమైనా కొద్దో గొప్ప ఉంటుందేమో చూద్దాం మరి, లేకపోతే మనం ఏం చేయలేము. సో అది గై సిచ్యువేషన్. సో దిస్ ఇస్ ద వీడియో. అండ్ మీకు ఏమనిపించింది ప్రోమో గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గై, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గై, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.